హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీతో కాసేపు. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో మన ఆషాఢ మాసం ట్రెడిషన్స్ గురించి షేర్ చేసుకోబోతున్నానండి. జనరల్గా ఫస్ట్ ఆషాఢం అనగానే మనకు గుర్తొచ్చేసేది ఏంటంటే గోరింటాకండి. ఆడవాళ్ళం కదా, ఇవన్నీ బాగా గుర్తుంటాయి మేకప్వి. సో గోరింటాకు మనకు అందరికీ చాలా ఇష్టం. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు కూడా ఆషాఢంలో పెట్టుకుంటారు, ఎంతో మంచిది అని. గోరింటాకు గురించి ఇప్పుడైతే ఈ మధ్య అయితే అందరికీ బాగా తెలిసింది. గోరింటాకుని గౌరీ ఇంటి ఆకు అంటారట. అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి, అది సౌభాగ్యానికి చిహ్నంగా భావించి ఆడవాళ్ళందరం పెట్టుకుంటాం కదా. ఒకటి గోరింటాకు అయిపోయింది. నెక్స్ట్ మునగాకు తినాలంటారండి. ఆషాఢ మాసంలో కంపల్సరీగా పప్పుతో చేసుకుని ఏదో ఒకలాగా మొత్తం మీద మునగాకు ఒక్కసారైనా తినాలి. నెక్స్ట్ నేరేడు పళ్ళు కూడా తినాలంటారండి ఆషాఢ మాసంలో. ఇవన్నీ మనం ఇంట్లో చేసుకునేవి ఒక ఎత్తు అయితే, బయట అమ్మవారిని టెంపుల్స్లో శాకంబరిగా అలంకరణ చేస్తారండి. ఎంత బాగుంటారంటే కాయగూరలు, ఫ్రూట్స్, ఆకుకూరలతో పచ్చగా అమ్మవారిని చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోవు కదా. సో అలాంటి ఒక అద్భుతమైన దర్శన భాగ్యాన్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందరూ చూసి అమ్మవారి దర్శనం చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది మా ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న శివాలయం అండి. శివాలయంలో నెక్స్ట్ బాలా త్రిపుర సుందరి అమ్మవారు అనమాట ఇక్కడ అమ్మవారు. సో కాబట్టి ఆషాఢ మాసం సందర్భంగా ఇలా చక్కగా కంటికి ఇంపుగా శాకంబరి అలంకరణ చేశారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ 2 days ఫుల్ తుఫాన్ అండి, సైక్లోన్ అలర్ట్ వచ్చింది. దానికి తగ్గట్టే నిజంగానే వర్షాలు కురిసాయి 2-3 days. కాకపోతే చాలా కష్టపడి చేశారు. ఎంతమంది కష్టపడ్డారో కదా. దీనికి ఎవరో ఒకరో ఇద్దరితో అయిపోయే పని కాదు, టీం వర్క్ చేయాల్సిందే అందరూ. వీటికి ఇన్ని వెజిటబుల్స్, ఇన్ని రకాల ఫ్రూట్స్ ఇవన్నీ ఒక్కళ్ళ వల్ల అవ్వదు. చాలామంది డొనేట్ చేసి ఉంటారు. చాలామంది కష్టపడి ఆ దండలు అవి కట్టి ఆ డెకరేషన్ చేయాలంటే నిజంగా అదృష్టం కూడా ఉండాలండి. అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే ఈరోజు ఇక్కడ ఈ టెంపుల్లో ఎంత అద్భుతమైన అలంకరణ జరిగిందో మరి వాళ్ళందరూ అదృష్టవంతులు. ఇలా ఈ వీడియో ద్వారా చూస్తున్న మనమందరం కూడా అదృష్టవంతులమే. స్వామివారి దర్శనం చేసుకుందాం. ఇది లోపలికి మెయిన్ టెంపుల్ కండి ఇవే. ఇక్కడ చూసారు కదా చక్కగా అన్ని వెజిటబుల్స్ మనకి మెయిన్గా ఇక్కడ కనిపిస్తున్నవి అయితే ఆనపకాయలు, బెండకాయలు, నెక్స్ట్ దొండకాయలు ఇవన్నీ కనిపిస్తున్నాయండి. అవన్నిటికంటే మించి హరహర మహాదేవ శంభో శంకర్ చక్కగా దీపాల వెలుగులో పచ్చని కాంతుల మధ్యన స్వామి లోపల ఎంతో అందంగా ఉన్నారండి. నెక్స్ట్ ఇటువైపు నుంచి చూస్తే ఇక్కడ శ్రీచక్రం ఉంటుందన్నమాట. అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు కింద. ఇవి క్యారెట్స్ బయటికి అనమాట, అది ఎగ్జిట్. ఇవన్నీ చక్కగా అందరికీ ఇదే పని కదండి, మళ్ళీ ఇంట్లో వాళ్ళందరికీ చూపించాలి. ఇంత మంచి అద్భుతమైన అలంకరణ అందరూ చూడాలి కదని ఎవరికి వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. ఎంత ఫుల్ కష్టపడితే తప్ప, ఎంతో సిస్టమేటిక్గా చాలా ప్లాన్డ్గా చేస్తే తప్ప ఇంతలా అందమైన లుక్ రాదండి. అంత చక్కగా చేశారు. ఇప్పుడు చూడండి స్వామి దర్శనం నంది మధ్యలోంచి ఆ పరమేశ్వరుడి దర్శనం చాలా అద్భుతంగా ఉంది. పైనాపిల్స్తో చేశారు లోపల. అద్భుతమైన దృశ్యం. స్వామి అందరినీ చల్లగా చూడు స్వామి, ఎవరికి ఎలాంటి ఆకలి బాధలు లేకుండా ఆ అమ్మవారు సుభిక్షంగా ఉండడానికి శాకంబరి అవతారం ఎత్తారు. దాన్ని మనకి తెలియచేసేలా ఈ శాకంబరి అలంకరణ సంవత్సరానికి ఒకసారి ఆషాఢంలో చేస్తారండి. ఇది నెక్స్ట్ అమ్మవారి టెంపుల్ అనమాట. స్వామి దర్శనం అవ్వగానే లెఫ్ట్కి వస్తే లోపలికి అమ్మవారు ఉంటారు, బాలా త్రిపుర సుందరి దేవి తల్లి. చూడండి ఇక్కడ ఇంకా హెవీగా చేశారు. మెయిన్ అమ్మవారి కోసమే కాబట్టి ఈ అలంకరణ అంతా ఇక్కడ ఇంకా థిక్గా చేశారండి. ఫుల్ గ్రీన్ వంకాయలు, పైనాపిల్స్, సొరకాయలు, క్యారెట్స్, టొమాటోస్ అన్నీ ఉన్నాయి. అక్కడైతే ఇంకా ఫ్రూట్స్ కూడా పెడతారు. దగ్గరగా చూస్తే ఒకసారి చూపిస్తాను. లోపల లీఫీ వెజిటబుల్స్ బాగా ఎక్కువ పెట్టారండి. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు అమ్మవారిని. అసలు ఇలా మనం పువ్వులు పళ్ళు వరకు అమ్మవారికి సమర్పించుకుంటాం. చూసారు కదా మొత్తం కరివేపాకు, ఆకుకూరలు, గోంగూర ఇవన్నీ కూడా పెట్టారు. బూడిద గుమ్మడికాయ, నిమ్మకాయలు, ఫ్రూట్స్ అన్నీ పెట్టారు. ఇలా అమ్మవారిని కాయగూరలు, ఆకుకూరలతో ఎందుకు డెకరేషన్ చేస్తారు అనేది కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదండి. ఇప్పుడు చెప్తాను. పూర్వం దుర్గముడు అనే ఒక రాక్షసుడు ఋషుల్ని, ప్రజల్ని అందరినీ ఆకలికి బాధలకి గురి చేసి అందరినీ ఇబ్బంది పెట్టాలని వర్షాలు రాకుండా ఆపేశాడండి. సో సృష్టి అంతా అతలాకుతలం అయిపోతున్న సమయంలో ఋషివర్యులు అందరూ కలిసి తపస్సు చేసుకునే వాళ్ళు, మునులు, ప్రజలు, సకల ప్రాణికోటి అమ్మవారిని ప్రార్థించారనమాట. అమ్మ ఇలా ఆకలితో మేము చాలా బాధపడుతున్నాం, మమ్మల్ని అందరినీ రక్షించమని అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు తన నిలువల్ల కన్నులై
ఆ కన్నుల్లోంచి వర్షాలు కురిసేలా చేసిందటండి. కావాల్సినంత పంటలు పండడానికి కావాల్సినంత వర్షాన్ని తన ఒంటిలోంచి కురిపించింది. నెక్స్ట్ అదే తన శరీరంలోంచి అప్పుడు పశుపక్షులకి ఏంటి, ప్రాణికోటికి, సకల ప్రాణికోటికి ఎంత ఆహారం అవసరమో అంత ఆహారం తన శరీరం నిండా కాయగూరలు శాకములతో నిండిపోయేలాగా దర్శనమిచ్చి అందరికీ ఆకలి తీర్చిందనమాట. సో ఆ సంఘటనకి ఆ అవతారానికి గుర్తుగా ఇలా శాకంబరి ఆ రోజు అమ్మవారి ఒంటి నిండా కళ్ళుతో చేసుకుని వర్షంలా కురిపించింది అన్నాం కదా, అందుకని అమ్మవారిని శతాక్షి అంటారండి. తన శరీరం నుంచే కాయగూరలు శాఖలు దుంపలు పళ్ళు అన్నీ ఇచ్చింది కాబట్టి అమ్మవారిని శాకంబరి ఈ 2 పేర్లతో పిలుస్తారన్నమాట అప్పటి నుంచి. సో దానికి గుర్తుగా ఆషాఢ మాసంలో ఇలా అమ్మవారిని కాయగూరలతో అలంకరించి మన విధేయతని చాటుకుంటూ ఉంటాం అన్నమాట, కృతజ్ఞతని. చూడండి ఇక్కడ శివలింగం, నెక్స్ట్ అమ్మవారు, ఇద్దరికి మధ్యలో ఒక త్రిశూలం అండ్ ఓం, నిమ్మకాయలతో ఓం. ఇవన్నీ కాకుండా వినాయకుడిని కూడా డెకరేట్ చేశారండి. ఇక్కడేమో అమ్మవారిని ఒక్కటే సింగిల్గా అమ్మవారిని ఒక్కళ్ళనే పెట్టి, ఇది యాక్చువల్లీ ఇక్కడ కళ్యాణం చేస్తారండి. ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఇలా ఫ్రూట్స్తో డెకరేషన్ చేశారు. చుట్టూ పైనాపిల్స్తో బార్డర్ వచ్చిందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ బత్తాయిలు, నెక్స్ట్ దానిమ్మకాయలు, లెమన్స్, చక్కగా మళ్ళీ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లయినా కూడా రాశారండి. ఇది ఈ వీడియో. నెక్స్ట్ కంపల్సరీ మనం గోరింటాకు పెట్టుకుని తీరాలి. ఆషాఢం అంటే మనకి పెట్టుకోవాలని కోరికే తప్ప పెట్టుకునే టైము అది ఉంచుకునే అవకాశం ఉండదండి. ఏవో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. సో బెడ్ టైంలో 1/2 అవర్ పాప నేను, వాళ్ళకి హోంవర్క్స్ పాపం ఒక 1/2 అవర్ పాప నేను పెట్టుకున్నాం అనమాట. మొత్తం మీద సాటిస్ఫై అయిపోయాం. ఆషాఢం గోరింటాకు పెట్టుకున్నాం, అది చాలు. నెక్స్ట్ ఇక్కడ ఈ పిక్లో అమ్మవారండి, పెద్దాపురం మరిడమ్మ తల్లి అమ్మవారు. అందరూ చక్కగా దర్శనం చేసుకోండి. ఇదండి ఇవాళ నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.